హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అయితే రాబోతుంది అండ్ మంచి వేకెన్సీ అయితే ఉండబోతున్నాయి. అదేవిధంగా ఇక్కడ వేకెన్సీ అయితే ఐటీ చేసిన వాళ్ళకు, డిప్లొమా చేసిన వాళ్ళకు, అదేవిధంగా డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్తో ఇక్కడ మీరు అప్లికేషన్ చేసుకునే విధంగా ఖాళీలు అయితే ఉండబోతున్నాయి. అండ్ వేకెన్సీ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ మిగతా కూడా చెప్తాను. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అదేవిధంగా అప్లికేషన్ ఎలా చేయాలి మిగతా ప్రాసెస్ కూడా చెప్పడానికి అయితే ట్రై అని చేస్తాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకైతే 50 lakhs మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వేకెన్సీ అయితే యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుంచి రావడం జరిగింది, బెంగళూరు నుంచి అని గమనించండి. అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో January 27 అయితే రాబోతుంది. 6 నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మిగతా ప్రాసెస్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అడ్వర్టైజ్ నెంబర్ అని చూసుకుంటే URSC అండ్ 01/2024 అని గమనించండి. సైంటిస్ట్ ఇంజనీరింగ్ వాళ్ళకు 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ME, MTech, MSc అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ సైంటిస్ట్ ఇంజనీరింగ్ SC అనేది చూసుకుంటే ఇక్కడ మీకు 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. MSc అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ రిలేటివ్ బ్రాంచ్లో అయితే గమనించాల్సి అయితే ఉంటుంది. 65% మార్క్స్ని పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోగలరు. ఈ 2 వేకెన్సీలకు అయితే లెవెల్ 10 కింద సాలరీ అయితే ఉంటుంది. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే 55 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ డిప్లొమా అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది రిలేటివ్ బ్రాంచ్లో అనేది గమనించండి. అండ్ ఏ బ్రాంచ్లో వేకెన్సీ ఉన్నాయో ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై అని చేస్తాను. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ 6 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, అంటే డిగ్రీ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. BScలో అనేది గమనించండి. వీళ్ళకి కూడా ఏజ్ లిమిట్ సేమ్ అయితే వర్తిస్తుంది. లెవెల్ 7 కింద సాలరీ అయితే ఉంటుంది. తర్వాత లైబ్రరీ అసిస్టెంట్ వాళ్ళకు 1 వేకెన్సీ అయితే ఉంది. అండ్ వీళ్ళకైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత మాస్టర్ డిగ్రీ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ ఇన్ఫర్మేషన్లో ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాలకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. లెవెల్ 7 కింద సాలరీ అయితే ఉంటుంది. తర్వాత టెక్నీషియన్ B ఉద్యోగాలకు అనేది ఇక్కడ హైయెస్ట్ వేకెన్సీ అయితే ఉన్నాయి. 142 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే 10th పాస్ అయిన తర్వాత ITI అయినా ఉండాల్సి అయితే ఉంటుంది, లేదా 10th పాస్ అయిన తర్వాత NSc అయినా ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ NCVT నుంచి పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా డాట్మ్యాన్ B వాళ్ళకు కూడా సేమ్ వేకెన్సీ అయితే ఉంటాయి వీటిలోనే. ఏజ్ లిమిట్ గారిని చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాలకి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. పే లెవెల్ 3 కింద సాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ ఫైర్మ్యాన్ A వాళ్ళకైతే 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 10th పైన అయితే అప్లై అనేది చేసుకోవచ్చు ఈ వేకెన్సీలకు అనేది. లిమిట్ అనేది 18 నుంచి 20 సంవత్సరాలకి అయితే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ కుక్లో అనేది 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీళ్ళకి 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు 5 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్కడైనా మీరు హోటల్లో కావచ్చు, క్యాంటీన్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్. అండ్ లైట్ వెహికల్ డ్రైవర్ వాళ్ళకైతే 6 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు 3 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది లైట్ వెహికల్ డ్రైవర్లో అనేది గమనించండి. నెక్స్ట్ వేకెన్సీ హెవీ వెహికల్ డ్రైవర్ వాళ్ళకైతే 2 ఉద్యోగాలు. అండ్ 10th క్లాస్ అయితే పాస్ అయిన తర్వాత మీరు 5 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అని 18 నుంచి 30 సంవత్సరాల వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. గైస్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కావచ్చు, సిలబస్ కావచ్చు, సెలక్షన్ ప్రాసెస్ కావచ్చు, అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక షార్ట్ నోటిఫికేషన్ అని గమనించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ అయితే January 27 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రోజు అయితే మిగతా ప్రాసెస్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.